దుర్గయ్య గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి అదేవిధంగా కన్వీనర్స్ ఐలి వెంకన్న గారికి బైరి శేఖర్ గారికి అంబాల నారాయణ గౌడ్ గారికి అదేవిధంగా మా బోయ హక్కుల రాష్ట్ర సమితి అధ్యక్షులు బోయ గోపి గారికి అదేవిధంగా మా అన్న ఎలికటె విజయ్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఎంబీసీ ఫోరం నాయకులు బడేసాబ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అంశం బీసీ రిజర్వేషన్లపైన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి గత పార్లమెంటు సమావేశాల నుంచి కూడా మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తూ వస్తూ ఉన్నాం. గత పార్లమెంటు సమావేశాల్లో అవకాశం లేదు కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా మేము బీసీ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ కూడా చెప్పడం జరిగింది. కానీ పార్లమెంటు సమావేశాలు మొదలై నేటికి 10 రోజులు అవుతూ ఉంది. మరి 10 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా పార్లమెంట్ అంటే ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన అనేది నేటి వరకు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. బీసీలు ఈ రాష్ట్ర బంద్ పిలిపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మేము బీసీ రిజర్వేషన్లకు మా యొక్క రాజకీయ పార్టీ నుంచి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం. ఖచ్చితంగా బీసీ బిల్లుకు మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. మరి ఈరోజు అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు, ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించట్లేదు, బిల్లు ఆమోదం చెప్పాల్సినటువంటి బీజేపీ కూడా ఏమీ చెప్పకుండా ఈరోజు మరి వినకున్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పారు, దేశవ్యాప్తంగా తిరిగారు. మరి ఆయన ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ రాజ్యాంగ సవరణ ఈ యొక్క రాజ్యాంగం యొక్క దిశగా నేను పనిచేస్తా ఉన్నా అని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వచ్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి భారత్ జోడో యాత్రగా న్యాయ యాత్రలో భాగంగా మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నో విషయాల మీద ఈరోజు పార్లమెంటు స్తంభింపజేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గత పార్లమెంట్లో కానీ ఈ పార్లమెంట్లో కానీ చాలా అంశాల మీద మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే మాట ఇచ్చాడో మేము అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణలో బీసీలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారికి నేను చెప్తా ఉన్నా, ఒక్క గంట కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడడానికి మీకు అవకాశం దొరకలేదా? మరి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే మీరు చెప్పింది మోసమేనా? గత 70 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే బీసీలను మోసం చేశారో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాకు ప్రశ్న తలెత్తా ఉన్నది. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల్లో అన్ని కమిటీలను బీసీ కమిషన్ మీద వేసినటువంటి అన్ని 5 కమిషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టింది అన్నాడు. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం జరిగింది 70 సంవత్సరాలలో, ఇప్పుడు అన్యాయం జరగడానికి వీల్లేదు, మేము ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడతలేరు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన ఖచ్చితమైనటువంటి మాకు అవగాహన ఉంది, అన్ని కమిషన్లు వేసాం, ఈ కమిషన్ ద్వారా మేము బీసీలకు 42% రిజర్వేషన్లతోటి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఒక పక్క ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా 42% మీద జరగట్లేదు.
పైన మేమందరం కూడా పిలిపిస్తే ఈరోజు మా బీసీలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేస్తూ ఉంటే జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీలకు భయపడి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసేసి వేలం పాటేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా 20వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మించిపోయింది లేదు. మీరు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు, వివిధ రాష్ట్రాలకు మీరు రోల్ మోడల్గా చూపిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి మీరు వెంటనే అఖిలపక్షాంతో వెళ్తారా లేకపోతే మీ యొక్క పార్లమెంటు సభ్యులతోటి రేజ్ చేపిస్తారా మాకు తెలియదు. రేపటి నుంచి పార్లమెంట్లో బీసీ బిల్లు మీద మీరు ఖచ్చితంగా మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లోపల కూడా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కేవలం ఇప్పుడు ఇండియాలో 2 రాష్ట్రాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక పక్క కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో. మరి ఈ 2 రాష్ట్రాల్లో మీ యొక్క ఆధిపత్యం కొనసాగాలంటే మళ్ళీ మీ యొక్క పార్టీ అధికారంలోకి ఉండాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల పైన మాట్లాడాలి. కానీ ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు మరి ఓడ దాటినాక ఓడమల్లే, ఓడ దాటినాక గోడమల్లే అన్నట్టుగా మీ యొక్క వైఖరి ఉంది. కాబట్టి స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిరో హామీ ప్రకారంగా 56% ఉంటే 42% రిజర్వేషన్ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, బీజేపీకి, అదేవిధంగా కేసీఆర్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడు, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపన్న, పొలిటికల్ ఫ్రంట్ కన్వీనరు బైరు శేఖర్ గారు, బడే సాబ్ గారు, పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం 9 రోజులు పార్లమెంటు జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలంగాణ పార్లమెంటు ఎంపీ కానీ రాజ్యసభ సభ్యులు కానీ మరి ఇప్పటి వరకు ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడకపోవడం, మరి తెలంగాణలో ఒకవైపు ప్రాణత్యాగాలకు బీసీ యువత మరి ఇప్పటికే బలమరణాలకు గురవుతున్నారు. అనేక ఉద్యమాలు గత 2 సంవత్సరాలుగా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలుకుంటే ఇప్పటి వరకు కొనసాగినాయి. పార్లమెంటులో మరి ఈరోజు చర్చ జరుగుతున్న సందర్భంగా మీరు 42% రిజర్వేషన్లతో పాటు ఇంకా చాలా డిమాండ్లు ఈరోజు మీ ముందు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము పెడుతున్నాము. ముఖ్యంగా పార్లమెంట్లో మరి ఇప్పటి వరకు దేశంలో బీసీ సంక్షేమ శాఖ లేదు కాబట్టి కేంద్రంలో వెంటనే బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టాలని మరి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. క్రిమిలేయర్ విధానాన్ని మరి బీసీ క్రిమిలేయర్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా బిల్లులో బీసీ మహిళా కోటా ఎంతనో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బడ్జెట్లో మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఇప్పటి వరకు ప్రత్యేక బడ్జెట్ పెట్టలేదు. మరి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 1,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని కూడా పెట్టి మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల మీద, ఎంబీసీ కులాల మీద, వృత్తి కులాల మీద అనేక దాడులు, అనేక రకాలుగా ఇబ్బందులు, అనేక కులాలు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మరి వెంటనే ఈ అట్రాసిటీ యాక్ట్ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో కులగణన ప్రారంభించి మరి దేశంలో బీసీ కులాల లెక్క ఎంతనో, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను, రాజకీయ, సామాజిక, విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను కూడా వెంటనే వెలికితీయాలని ఈ సందర్భంగా
మేము తెలియజేస్తున్నాము. ఈ దేశంలో అనేక కులాలు ఇప్పటికే ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాల వల్ల విచ్ఛిన్నమైనవి. మరి ఈ వృత్తులకు సంబంధించి మరి వాటి ఆధునీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఈ వృత్తులను ఆధునీకరించాలని, వాటి నైపుణ్యత కోసం మరి యూనివర్సిటీ స్థాయిలో శిక్షణ పరమైన ఒక కళాశాలను కూడా స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే మరి 42% రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు చర్చ జరపాలని సందర్భంగా కోరుతూ, మరి స్థానిక సంస్థలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. మరి అనేక త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం వచ్చింది. మరి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను మరి దళితులు, అగ్రకుల పేదలు, ప్రజాస్వామికవాదులు అంతా కూడా గెలిపించాలని, మరి తాగుడుకు తర్వాత డబ్బుకు మరి బీసీ ప్రజలు లొంగిపోకుండా, తెలంగాణ సమాజం లొంగిపోకుండా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీసీలు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి ఈసారి 60% మేము ఉన్నాము. మా 60% వాటా మాకు దక్కే విధంగా తెలంగాణ సమాజం అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్గా మేము ప్రజలను వేడుకుంటున్నాం. ధన్యవాదాలు.